జీవితాన్ని తాగుడికి అంకితం చేసి భార్యాబిడ్డల్ని ప్రాణమున్న శవాల్ని చేసి రోడ్లనే తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నాడమ్మా మీ అల్లుడు గారు. అక్కడ ఉండలేనమ్మా, నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడికి వచ్చేస్తానంటే సర్దుకుపోవాలమ్మా, సర్దుకుపోవాలి. ఇది అమ్మ సమాధానం. ధర్మార్థ కామ మోక్షాల్లో నాతిచరామి అని ప్రయాణం చేసిన వాడే పెళ్ళైన కొన్నాళ్ళకే నా అందం పాతపడిపోయిందని కొత్త అందంతో బంధం పెంచుకున్నప్పుడు నా మనసులోని సున్నితమైన నరాలు అరణ్యంలో రగిలిన కార్చిచ్చు సహించలేక మా అమ్మతో నా బాధను పంచుకుంటే సర్దుకుపోవాలమ్మా, సర్దుకుపోవాలి. పెళ్ళైన దగ్గర నుంచి నా ఆలోచనలకు అష్టదిగ్బంధనాలు, అభిరుచులకు స్వస్తి వాక్యాలు. నా శరీరంపై నాకు హక్కు లేదు. ఇక మనసంటావా, ఆ రోజే మరణించిందనుకో, అత్తింటి వారి డబ్బుతోనూ తనింట్లో విలాస వస్తువులు అమర్చుకోవాలనుకుంటాడు. వాటి కోసం డబ్బు తెమ్మని సాధిస్తుంటాడు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనుక్షణం ధననామస్మరణే. అనుభూతులు అక్కర్లేదు, అనుభవాలు కావాలి. మనసులు అక్కర్లేదు, మణి కావాలి. ప్రాణం లేని కరెన్సీకే కులదైవంగా పూజిస్తూ మనసున్న మనుషుల్ని మట్టి బొమ్మల కన్నా హీనంగా చూసే ఆ కొంపలో నేను ఉండలేనమ్మా. ఇక్కడికి వచ్చేస్తానని నేను ఆడదానికి పెళ్ళైనా చావైనా బ్రతుకైన అత్తగారింట్లోనే. పుట్టింట్లో అడుగు పెడితే విలువ ఉండదు సంఘంలో. సర్దుకుపోవాలమ్మా, సర్దుకుపోవాలి. పుట్టిన దగ్గర నుంచి ఈ మాటలు విని విని చెవులు చిల్లులు పడినాయి. మనసు మొద్దుబారిపోతుంది. నేను మనిషినేగా, తరతరాలుగా యుగయుగాలుగా నేను మాత్రమే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ స్వాతంత్రం వచ్చినా నేను ఇంకా బానిసత్వ అంధకారంలో మగ్గిపోవాల్సిందేనా? నీటిలోనే జీవిస్తుంది చేప, కాసేపు నేల మీద ఉండమంటే నశిస్తుంది. మరుక్షణమే నింగిలో విహరించే పక్షిని కాసేపు సర్దుకో నేలపైన ఎగురు అంటే ఎంత అసహజం! అంతకన్నా హీనమైనదా స్త్రీ జన్మ? సర్దుకుపో, ఈ 4 అక్షరాలే స్త్రీ జీవితానికి బలిగోరే శాపాలు. సర్దుకుపో, ఈ 4 అక్షరాలే స్త్రీని అగ్నికాహుతి చేసే సాధనాలు.